పొయ్యిలో కాల్చాలి పచ్చి పులుసు. ఈ పొయ్యిలు లేని వాళ్ళు కూడా గ్యాస్ మీద పెట్టి కొంచెం నూనె రాసి కాల్చుకోవచ్చు. మన కడుపులో ఎన్ని రకాల పురుగులు ఉంటాయి. ఆ పచ్చి పులుసు తినేప్పుడు పచ్చిమిరపకాయలు తీసి పడేయకూడదు, అన్నంలో కలుపుకుని తినాలి. అప్పుడు దాని రుచి తెలుస్తుంది. అమృతం. పొయ్యిలో కాల్చాలి పచ్చి పులుసు. వంకాయలు ఎక్కడి మా రాజుగారు మొక్కలేసి పెంచి కాయించాలి. ఈ పొయ్యిలు లేని వాళ్ళు కూడా గ్యాస్ మీద పెట్టి కొంచెం నూనె రాసి కాల్చుకోవచ్చు. మనిషికో వంకాయ కడిగి అయితే సరిపోతుంది. పచ్చి పులుసు ఇష్టమైన వాళ్ళు అలా చేసుకోవచ్చు. దీనికి ప్రాసెస్ ఏముంటుందంటే, ఇప్పుడు ఈ 4 కాయలు ఉన్నాయి కదా, 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద తురుముతాను. అదే కోస్తాను. కోసి అప్పుడు ఇందులో పురుగు ఉందో కళ్ళజోడు పెట్టుకొచ్చి వెతుక్కుంటా. ఉండవు కానీ నెతగాలి. అప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర ఇవి వేసి, అప్పుడు ఇవి కూడా వేసి ఇంత చింతపండు నానబెట్టి. ఇప్పుడు అందులో పురుగు కనిపిస్తే తినగలరా? నేనైతే తినలేను. కొంతమందికి అదో రకం అలా అనుకుంటారు. మన కడుపులో ఎన్ని రకాల పురుగులు ఉంటాయి. పైకి దానికి సబ్బులు పెడుతున్నాం, మేగట రాస్తున్నాం, ఎంత అందమైన చొక్కా వేస్తున్నాం. పురుగు ఉంటే తీసి పడేస్తే వంకాయ ఉంటాయి. బాగా పుచ్చులుంటే తీసేసుకోవాలి, పక్క నుంచి అయినా కోసుకోవాలి. ఇప్పుడు ఇందులో పురుగు ఉందనుకో, పైకి బాగానే ఉంటాయి. వేడి పండులాగా లోపల ఏమన్నా ఉంటే మనకేం తెలుస్తుంది. అది తీసేసి ఆ భాగం అంత ఎక్కువ తీసేసి పడేసుకుని చేసుకోవాలి. ఇంకా అదే తినకుండా పోతే ఎలా కుదురుతుంది. మన కడుపులో బోళ్ళని జీవరాశులు ఉంటాయి, లిమిటెడ్గా ఎన్నో ఉంటాయి. అవి మరీ ఎక్కువైతే కొన్ని ఏమో రోగనిరోధక శక్తులు ఉంటాయి. వాటి వల్ల కొన్ని జబ్బులు ఎక్కువ అవుతాయి. అవి ఏవి ఉండాలో ఏవి పోవాలన్నది డాక్టర్లు తెలుస్తాయి. వాటిని కూడా నిర్మూలించే ఆయుర్వేదాలు మన దగ్గర ఉన్నాయి. ములకాకులని, కొన్ని రకాల కూరలని, కొన్నగడ్డి కూరని, ఇబ్బని అలాంటివి తింటే కడుపులో ఎంతో ఇది అవుతాయి. కాల్చిన వంకాయలు, పచ్చి ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు ఒక 5, ఇంత బెల్లపొడి, పసుపు, ఉప్పు, ఇవన్నీ కొత్తిమీర, ఇవి ఇలా కలుపుకోవాలి. ఆ పచ్చి పులుసు తినేప్పుడు పచ్చిమిరపకాయలు తీసి పడేయకూడదు, అన్నంలో కలుపుకుని తినాలి. అప్పుడు దాని రుచి తెలుస్తుంది. పచ్చి పులుసు అంటే ఉపవాసాలప్పుడు అత్తేసరి వేసుకుంటాం కాబట్టి పెసరపప్పు వేసి వేడి చేస్తుందని, నెయ్యి వేసి బెల్లం వేసుకుంటాం కాబట్టి వేడి చేస్తుందని, అరటిపండు కూడా పచ్చి పులుసులో వేసి తీసుకుంటారు, బాగుంటుంది. అదైతే ఒకరోజే ఉంటుంది, 2 రోజులకు ఉంటుంది. ఇది అయితే 4-5 రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఉన్న 4-5 రోజులు ఉంటుంది. ఈవేళ మా పెద్ద మనవరాలు 3వ అమ్మాయి గారి ఇంటికి వెళ్తుంది, ముని మనవరాలను చూడటానికి. మా అల్లుడికి, పాపకి అందరికీ ఇష్టం. మనవరాలు అయితే తిందాం, మనవడు తిందాం. పచ్చి పులుసు, పచ్చిమిరపకాయలు ఉంటాయి. మేము పెరుగు అన్నంలో అయినా మజ్జిగ అన్నంలో అయినా పచ్చిమిరపకాయలు నంచుకు తింటాం ఇష్టం. నాన్నగారు అలా తినేవారు, అదే అలవాటు అయిపోయింది. గమ్ముని అన్నం అరిగిపోయినట్టు అనిపిస్తుంది పచ్చిమిరపకాయ నంచుకు తింటాం. దానికి ఇంత చింతపండు, ఆ చింతపండు పులుపు ఎంత కావాలో అంత వేసుకుని దానికి తగ్గ బెల్లపొడి, ఉప్పు, పసుపు అన్నీ వేసుకోవాలి. ఇది 5 వంకాయలు మిశ్రమం పొయ్యిలో వేసి కాల్చి ఒలిసిన వంకాయ గుజ్జు, పచ్చి పులుసు అన్నం రోజున ఇంకొంచెం అన్నం ఎక్కువ తింటాం. ఈ మా మనవలు అయితే ఈ పచ్చిమిరపకాయలు ఏరేస్తారు, మేము ఏరం. ఇందులో ఉన్న ఏమీ కూడా ఏరం. మా కూతుళ్ళు కూడా అంతే, అల్లుళ్ళు కూడా అంతే. వాటితోటి మిశ్రమంగా నవ్వులుతారు అన్నమాట. దీన్నే పచ్చి పులుసు అంటారు.
తెలంగాణ వాళ్ళు కొంచెం పలసగా చేసుకుంటారు బాగా. మేము అలా చెయ్యి. కొంతమంది పచ్చిమిరపకాయలు కూడా పొయ్యిలో వేసి కాల్చి మరీ చేస్తారు. అవి చెయ్యము. బాగుంది. అమృతం. తేడా చేసేస్తుంది. అదో పచ్చిమిరపకాయ చాలా కదా, బాగుంది. వాటితో నవ్వులితేనే రుచి మాకు. ఇప్పుడు పిల్లలు అయితే నవ్వలేదు.